అన్న నమస్తే అన్న. నమస్తే. జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది, భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. అంటే ఇంత భారీగా ప్లాన్ చేయడానికి గెలుపు కారణం ఒకటైతే, రేపటి రోజుల్లో రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏమైనా సందేశం ఇచ్చే అవకాశం, అలాగే పార్టీని బలోపేతం చేసే దిశగా ఏమైనా నిర్మాణాలు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్గా జరుగుతుందండి. పార్టీ రాకపోయినా ఆ సభ పెట్టినా అదే జనం వస్తారు. పవన్ కళ్యాణ్ కానీ టీడీపీకి కానీ ఆ గౌరవం అనేది ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు పదవిలోకి వచ్చాక పూర్తిగా బజ్ క్రియేట్ చేసుకుంది. అంటే టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం రేపొద్దున పెట్టే సభకి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు, ఎలాంటి కొత్త పథకాలు అమల్లో పరుస్తారు అనేది మనం రేపు చూస్తే మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి ప్రజలు ఎంత అంటే పిఠాపురంలో పెట్టడం అనేది చాలా ఆనందం. పిఠాపురం ప్రజలు నిరుత్సాహపడకుండా, అరే మన పార్టీ మన ఊరుని నమ్ముకుని మనం గెలిపించాము, మనకి మంచి గౌరవం ఇచ్చాడరా పిఠాపురం అనేది, మంచి గౌరవం తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నిజంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు. వాళ్ళు కొత్త ఓటర్ల కోసం మరి ఎటువంటి సూచనలతోటి, ఎటువంటి సలహాలతో వస్తుంది జనసేన పార్టీ? ఎవరినైనా నమ్మచ్చు, కానివ్వండి రాజకీయ నాయకుడిని ఓటర్లే నమ్మడానికి లేదు ఫస్ట్. ఎందుకంటే ఓట్లు ఎంచుకున్నాక రాజకీయ నాయకుడు మారిపోతాడు, ఓట్లు వేసాక ప్రజలు మారిపోతారు. సో ఇక్కడ బ్రాండెడ్ అనేది ఏం లేదు. ఇక్కడ ఒక బ్రాండ్ వీడి ఈ పార్టీకి అనే బ్రాండ్ ఏం లేదు. సో ఆ టైంకి అది కొత్త గోదావరి పాత గోదావరి లాగా ఆ టైంకి చేంజ్ అయిపోతాం. నేనైనా చేంజ్ అయిపోతాను. నాకు ఇంటికల్లా ఓనర్ ఇబ్బంది పెడుతున్నాడు అనుకో, ఇల్లు మారిపోతాను నేను. సో అట్లాగే పార్టీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉందనుకో వేరే పార్టీకి వేస్తాను రేపొద్దుట. సో దానికి మనకు 5 years ఇచ్చారు. అదే రోజుకి ఒక రాజకీయ నాయుడు అనుకోండి, రోజుకు మారుతూ ఉంటాడు అనమాట. ఓకే, పిఠాపురం నియోజకవర్గ ఓటర్లలో కొంచెం అసంతృప్తి కనిపిస్తుందని మాటలు వినపడుతున్నాయి, సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. దాన్ని మీరు ఎలా చూస్తారు? నేనే విన్నాను డైరెక్ట్గా. పిఠాపురంలో కొంతమంది కొంచెం మేమే ఎప్పటి నుంచో పురాతన నుంచి ఉన్న, అంటే 2014 నుంచి జనసేనకి సపోర్ట్ చేసిన మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళని ఆఫీసులు రానిచ్చుకుంటున్నారు, మమ్మల్ని అసలు దేకట్లేదని చాలా మంది బాధపడ్డారు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నాకు వాళ్ళు బాధపడ్డారు. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళని కొంచెం గౌరవం ఇవ్వాలి. ఏదో నిన్న కాక మొన్న వచ్చి హడావుడి చేసిన వాడికి వాళ్ళకి భుజం మీద చెయ్యేసి పాపం కష్టపడి జెండాలు మోసి పిఠాపురం అంతా తిరిగి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడినోడు పిఠాపురంలో అలాగే కనుమరుగైపోతుంటే నిజంగా ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళని లాగాలి, వెలికి తీయాలి. ఈ రోజున హంగు ఆర్పడంతో కార్లు వచ్చి ఆఫీసుల మీద అంటే ఆడికి సపోర్ట్ చేయడము. పిఠాపురంలో ఎంతో మంది ఉన్నారండి. పిఠాపురమే కాదు, చుట్టుపక్కల సామర్లకోట, కాకినాడ చుట్టుపక్కల ఎంతో మంది యూత్ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఉన్నారు. వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు డైరెక్ట్ గా నాకు చెప్పారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తున్నాయా లేకపోతే వెళ్ళినా వెళ్తాయండి? ఇప్పుడు నేను చెప్పాను, 1,00,000 మంది చెప్తారు, వెళ్ళాలి కదా. నేనే పవన్ కళ్యాణ్ గారు వేరే అభిమాని, నాకు పెట్టే కామెంట్లు చూస్తే మెంటలు వచ్చేస్తుంది. నేను ఇంకా ధైర్యంగా తిరుగుతున్నాను. వేరే వాడైతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. అంతా మేము పెయిన్ అనుభవిస్తున్నాం. మేము ఇప్పుడు ఈ వ్యతిరేకతని మళ్ళీ మరల్చుకోవాలి కదా, మళ్ళీ పాజిటివ్ గా తీసుకురావాలంటే మరి జనసేన ఏదైనా కొత్త స్ట్రాటజీతో రావాలి. ఆ కొత్త స్ట్రాటజీ ఇది ఇప్పుడు ఆవిర్భావ సభే కొంచెం వాళ్ళకి ఊపిరి పీలుస్తుంది అనమాట. ఒరే ఇదిగోరా మేము వస్తున్నామని ఒక ధైర్యం ఇస్తుంది అనమాట. ఏమైనా మీ దగ్గర ఏమైనా లీక్ ఉన్నాయా? మీరు ఏమైనా లీక్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇది ప్రకటించబోతున్నారు అనేది ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మీకు తెలిసినంత వరకు కళ్యాణ్ గారు నాకు ఇంకా ఫోన్ చేయలేదండి, చేస్తే చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అంటే గెస్సింగ్ ఏమన్నా? గెస్సింగ్ ఏమి ఉండదండి. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను పొలిటికల్ లీడర్ని కాదు, లేకపోతే దానికి సంబంధించిన వాడిని కాదు, ఒక అభిమానిగా మాట్లాడడం తప్పించి నిజంగా అలాంటి ఇది ఉంటే కనుక ఏమో అలా చేస్తున్నారేమో ఇలా చేస్తున్నారు అనేది ఒక ప్రోమో కట్ వదులుతాం. ఓకే, ఇలా చేస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఉన్నది ఒక పాయింట్ 2 పాయింట్స్ అని చెప్తారా? నేను ఒకటే చెప్తున్నానండి, శత్రువుల గుండెల్లో అలజడి అయితే మొదలైపోతుంది రేపటి నుంచి. ఆల్రెడీ బీపీలు షుగర్లు వచ్చి చచ్చిపోతారని భయం వేస్తుంది. కానీ ఇక నుంచి ఏంటనేది ఒక భయం. నిజంగా మీరు పాత వీడియోలు చూసుకుంటే అవన్నీ వింటుంటే మీరైతే చంపేస్తారు, నేనైనా చంపేస్తాను. అమ్మ బాబోయ్, అధికారంలోకి వచ్చాక అలా బిక్కుమంటూ ఆ పగలో ప్రతీకారాలు అరిచేతిలో పెట్టుకుని ప్రజల కోసం మనం వెళ్ళాలి, పగలో ప్రతీకారాల కోసం చేయకూడదని వాళ్ళ పార్టీని నమ్ముకుని లీగల్ ప్రొసీజర్లో వెళ్తున్నారు చూసారా, అది కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ.